నేటి ప్రపంచంలో సూపర్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు ఏవి అంటే 5th జనరేషన్ స్టెల్త్ రకానివేనని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. 5వ తరం యుద్ధ విమానాల్లో ప్రత్యేకత స్టెల్త్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ కారణంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ట్రాక్ చేయడం దాదాపు అసాధ్యంగానే చెప్పాలి. అయితే ఇలాంటి ఫైటర్ జెట్లను 3ని కూల్చేశామని ఇరాన్ చెబుతోంది. ఇజ్రాయెల్కు చెందిన F-35 స్టెల్త్ ఫైటర్లను కూల్చి పైలట్లను అదుపులోకి తీసుకున్నామని ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. ఇదే నిజమైతే ఇజ్రాయెల్కు యుద్ధంలో బిగ్ లాస్ అనే చెప్పాలి. అయితే ఇరాన్ నిజంగానే F-35 ఫైటర్ జెట్లను కూల్చేసిందా? ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు F-35ను కూల్చే సామర్థ్యం ఉందా? ఇరాన్ వాదనలపై ఇజ్రాయెల్ ఏమంటోంది? లెట్స్ వాచ్. 1977 నుంచి ఇజ్రాయెల్పై ఇరాన్ పగబట్టిందా? F-35 యుద్ధ విమానాలను టెహ్రాన్ కూల్చివేసిందా? ఇజ్రాయెల్ చెప్పినట్టు ఇరాన్ కట్టుకథలను అల్లేస్తోందా? దశాబ్దాలుగా ఇజ్రాయెల్ ఇరాన్ శత్రుత్వంతో రగిలిపోతున్నాయి. ప్రస్తుతం యుద్ధానికి కాలు దువ్వుతున్న రెండు దేశాలు ఇరుగు పొరుగున అస్సలు లేవు. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు సరిహద్దులను పంచుకోవు. ఇరు దేశాల మధ్య సుమారు 1500 కిలోమీటర్ల దూరం ఉంది. ఇజ్రాయెల్పై ఇరాన్ పగబడ్డానికి కారణం తెలుసుకోవాలి అంటే 1970లోకి వెళ్లాల్సిందే. 1970లో ఇరాన్లో మహమ్మద్ రిజా షా పహ్లవీ నేతృత్వంలో ఉన్నటువంటి రాజవంశ పాలన సాగుతోంది. అప్పటికే ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించిన తొలి దేశం ఇరాన్. అయితే 1977లో రాజు రెజా పహ్లానీకి వ్యతిరేకంగా ఇరాన్లో విప్లవం మొదలైంది. దీన్నే ఇంక్విలాబ్ ఈ ఇరాన్ అని పిలుస్తూ ఉంటారు. రాజుపై తిరగబడిన ప్రజలను అణిచివేసేందుకు అమెరికా ఇజ్రాయెల్ సాయం చేస్తున్నాయంటూ అప్పటి తిరుగుబాటుదారులు ఆ నాయకులు ఆరోపించారు. అప్పట్లో ఇరాన్ విప్లవానికి ఐతుల్లా రుహుల్లా ఖుమేనీ నాయకత్వం వహించాడు. ఇతడు ఇజ్రాయెల్ అమెరికా తీరును తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇక ఆ తరువాత 1979 జనవరి 16న ఇరాన్ రాజు రెజా షా దేశం విడిచి పారిపోయాడు. ఆ తరువాత 1979 ఫిబ్రవరి 11న ఖమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఇరాన్ అవతరించింది. నాటి నుంచి ఖమేనీ ఆధ్వర్యంలో ఉన్న ఇరాన్ దేశం అమెరికా ఇజ్రాయెల్ దేశాలు శత్రువులుగా భావిస్తూ వస్తోంది. నాటి నుంచి ఇజ్రాయెల్ దేశంగా గుర్తించేందుకు టెహ్రాన్ తిరస్కరిస్తోంది. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాల్లో తిరుగుబాటుదారులను సమీకరించి ఇజ్రాయెల్ పై ఉసిగొల్పడం ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఇరు దేశాలు కత్తులు నూరుకుంటున్నాయి. ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్లతో రెచ్చిపోతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకునేందుకు యత్నిస్తోంది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలను టార్గెట్ చేస్తోంది. ఇరాన్ అణు కార్యకలాపాలకు ఎప్పటికప్పుడు బ్రేకులు వేస్తోంది. ఇరాన్ తన ఫ్రాక్సీ శక్తులతో ఇజ్రాయెల్ పై దాడులకు దిగుతోంది. ఈ క్రమంలోనే 2023 అక్టోబర్ 7న ఇరాన్ మద్దతున్న హమాస్ ఇజ్రాయెల్ పై భీకరమైన రాకెట్లతో దాడులకు దిగింది. ఈ దాడితో హమాస్ అడ్డా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. అప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు అనేలా పరిస్థితులు మారిపోయాయి. కానీ హమాస్ దాడితో ఇరు దేశాలు శత్రుత్వం మరో లెవెల్లోకి చేరుకుంది. ఇక సీన్ కట్ చేస్తే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే తమకు ముప్పు తప్పదని ఇజ్రాయెల్ భయాందోళనకు గురవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఇరాన్ 9 బాంబుల తయారీకి సరిపడా యురేనియంను సిద్ధం చేసినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం 12 బాంబుల తయారీకి సరిపడా యురేనియం ఉందని ఇజ్రాయెల్ చెబుతోంది. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమాలను ఆపేందుకు అమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్ అమెరికా అధికారుల మధ్య 5 సార్లు అణు చర్చలు జరిగాయి. కానీ ఈ చర్చలతో ఎలాంటి పురోగతి సాధించలేదు. మరోవైపు అణ్వాయుధాలను తయారు చేసేందుకు ఇరాన్ సిద్ధమైందన్న రిపోర్ట్లు ఇజ్రాయెల్కి అందాయి. దీంతో వెంటనే దాడికి దిగింది. ఈ దాడులకు కూడా 2 నెలల ముందే ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. గ్రౌండ్ లెవెల్లో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఇరాన్లో దాడులకు సర్వం సిద్ధం చేసింది. మొసాద్ నుంచి క్లియరెన్స్ రాగానే ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ యాక్షన్లోకి దిగింది. మొత్తం 200 యుద్ధ విమానాలను యాక్షన్లోకి దించేసింది. మొత్తం 4 రోజుల్లో 250కి పైగా ఇరాన్ ప్రాంతాలపై దాడులు చేసింది. సుమారు 500కు పైగా బాంబులను ప్రయోగించింది. అయితే ఈ దాడుల్లో తాము 3 F-35 యుద్ధ విమానాలను కూల్చేశామని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ IRNA ప్రకటించింది. ఇక 3వ F-35 యుద్ధ విమానాన్ని 14న ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చేసిందని IRNA తెలిపింది. అంతేకాదు ఒక ఇజ్రాయెలీ పైలట్ ను ఇరాన్ ఆర్మీ కమాండోస్ పట్టుకున్నట్లు చెప్పింది కూడా. అంతకుముందు 13న 2 ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లను కూల్చేసినట్లు మరో ఇరాన్ మీడియా సంస్థ తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇజ్రాయెలీ మహిళా పైలట్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపింది. అంతేకాదు ఇరాన్ ఆర్మీ కూడా తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విజయవంతంగా ఇజ్రాయెలీ ఫైటర్ జెట్లను పలు డ్రోన్లను టార్గెట్ చేసి కూల్చేసినట్లు ప్రకటించింది. సదరు పైలట్లపై విచారణ కొనసాగుతోందని వెల్లడించింది. ఒకవేళ ఇరాన్ ఆర్మీ
చెప్పిందే నిజమైతే ఇజ్రాయెల్ కు భారీ నష్టమనే చెప్పాలి. ఎందుకంటే F-35 అనేది స్టెల్త్ టెక్నాలజీ ఉన్న అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లలో ఒకటి. టెహ్రాన్ చెప్పిందే నిజమైతే F-35 ఫైటర్ ను కూల్చేసిన తొలి దేశం ఇరానే అవుతుంది. ఇక ఇరాన్ వాదనలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF తోసిపుచ్చింది. తమ దాడులతో స్వదేశంలో ఇరాన్ పరువు పోగొట్టుకుందని IDF ఎద్దేవా చేసింది. గంగ పాలైన తమ పరువును కాపాడుకునేందుకు టెహ్రాన్ కట్టుకథను అల్లుతోందని IDF విమర్శించింది. ఇరాన్ మీడియా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తోందని ఇజ్రాయెల్ మండిపడింది. ఆ దేశం చెబుతోన్న కథనం మొత్తం వండి వార్చిందిగా తేల్చి చెప్పింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే F-35 యుద్ధ విమానాలను కూల్చేశామని చెబుతోన్న ఇరాన్ అందుకు తగిన ఆధారాలను మాత్రం ఇవ్వలేదు. అందుకే ఇరాన్ వాదనలకు బలం లేకుండా పోయింది. ఇరాన్ కథనాలను తప్పుడు సమాచారంగా ఇజ్రాయెల్ వాదిస్తోంది. అంతర్జాతీయ పరిశీలకులు సైతం F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ శిథిలాలేవి అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి యుద్ధంలో ఇప్పటివరకు F-35 అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలను ఎవరూ కూల్చలేదు. ఈ ఫైటర్ జెట్ కు వాడేటువంటి టెక్నాలజీనే అందుకు కారణం. అసలు F-35 ఫైటర్ జెట్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా? దాన్ని ఇప్పటివరకు ఏ దేశం ఎందుకు కూల్చలేదంటే అమెరికా రక్షణ సంస్థ లాక్హీడ్ మార్టిన్ F-35 యుద్ధ విమానాలను తయారు చేస్తూ ఉంటుంది. ఇవి అత్యాధునిక స్టెల్త్ సాంకేతికతతో కూడిన 5వ తరానికి చెందిన యుద్ధ విమానాలు. స్టెల్త్ యుద్ధ విమానాలు సన్నపాటిగా ఉంటాయి. ఇవి మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్స్. స్టెల్త్ ఫైటర్ జెట్లు ధ్వనికి మించిన వేగంతో దూసుకెళ్లే మోస్ట్ అడ్వాన్స్డ్ రకానికి చెందినవి. రాడార్లను F-35 ఫైటర్ జెట్లు తేలిగ్గా బోల్తా కొట్టిస్తాయి. అంటే ఈ యుద్ధ విమానాలను రాడార్లు ట్రాక్ చేయడం అసాధ్యం అన్నమాట. అందుకు ఫైటర్ జెట్లకు ప్రత్యేక రంగులను వాడతారు. శత్రువుల నిఘాకు చిక్కకుండా ఎక్కువసేపు నింగిలో ఎగురుతూ దాడి చేయగలదు. అమెరికన్ F-35 సింగిల్ ఇంజిన్ స్టెల్త్ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది 1.6 స్పీడ్ మ్యాక్ తో దూసుకెళ్తూ ఉంటుంది. ఈ ఫైటర్ జెట్ 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా టార్గెట్ చేస్తూ ఉంటుంది. F-35 లో అధునాతన ఏవియానిక్స్ సెన్సార్లను అమర్చారు. F-35 అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్లలో ఒకటిగా పేరు పొందింది. దీని ధర $8 కోట్ల నుంచి $11 కోట్ల మధ్య పలుకుతుంది. అయితే ఈ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చేసేందుకు ఛాన్స్ ఉందా అన్నదే ఇప్పుడు అసలు చర్చ. ఇరాన్ వద్ద ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఆధునికమైన ఉన్నా వాటికి F-35 వంటి అత్యాధునిక స్టెల్త్ ఫైటర్లను ఎదుర్కొనే సామర్థ్యంపై మాత్రం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. F-35 లో ఉండే రాడార్ క్రాస్ సెక్షన్ RCS కారణంగా సాంప్రదాయ రాడార్లు దీన్ని గుర్తించలేవు. అంతేకాదు ఇరాన్ గగనతల రక్షణ నెట్వర్క్ సమన్వయం ఆధునికీకరణలో లోపాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ వంటి దేశాల ఎలక్ట్రానిక్ వార్ సామర్థ్యాన్ని పోలిస్తే ఇరాన్కి ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. సో F-35 యుద్ధ విమానాలను కూల్చే వ్యవస్థలు ఇరాన్ వద్ద లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ మీడియా ఆ దేశ ఆర్మీ F-35 యుద్ధ విమానాలను కూల్చేశామని కరాఖండిగా చెప్పినా వాటి ఆధారాలను చూపడంలో మాత్రం విఫలమవుతోంది. ఈ నేపథ్యంలోనే IDF వాదనలకే ఎక్కువ బలం చేకూరుతోంది.